కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు. రాష్ట్రంలో ప్రతిపక్ష లీడర్ ఉన్నట్టా లేనట్టా అని కాంగ్రెస్ పార్టీలు అంటున్నారు కదా. నిన్న మొన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా పని చేయకుండా జీతం తీసుకుంటున్నది ఒక్క కేసీఆరే అని అన్నాడు. కాబట్టి అందరు నోర్లు మూపించటానికో ఏమో కేసీఆర్ ఎమ్మెల్యే అందరితోని మీటింగ్ పెట్టిండు. ఆ ముచ్చటేందో మనం కూడా ఇందాం పారి మళ్ళా. కేసీఆర్ దెబ్బ కొడితే చిన్నగా ఉండది అన్నాడు కదా ఆ నడుమ. హాగో అట్లనే ఆవేశంలో కొట్టిన దెబ్బ కంటే ఆగి ఆగి కొట్టే దెబ్బకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది అన్నట్టు. ఇన్ని రోజులు కాంగ్రెస్ సర్కార్ పనితనం చూసిన కేసీఆర్ అన్ని తీర్ల అస్త్రాలు తయారు చేసుకున్నట్టేగా అనిపిస్తున్నదట. ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు పెట్టినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. సర్కార్ను ఇరుకున పెట్టేందుకు తయారుండుండ్రి అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతోని మీటింగ్ పెట్టి ఎత్తుకు పై ఎత్తులు ఎట్లెయ్యాలి అని నూరి పోసిండట ఎమ్మెల్యేలకు. రైతులు సర్కార్ ఆదుకుంటదని ఆశ కొద్ది పెట్టుకున్న నాట్లు తెలంగాణలో ఎందుకు ఎండిపోతున్నాయి? సర్కార్ బడులల్లా పిల్లల ఫుడ్ పాయిజన్, హైడ్రా పేరుతోని పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టుడు, కులగణన సర్వే తప్పు అనే ముచ్చట్లు, ఎస్ఎల్బీసీ కూలీలను బయటకు తీయకపోవడు, ఊర్ల పొంటి మంచినీళ్ళ కరువు, ఈసోంటి బొచ్చడు ముచ్చట్ల మీద 3 గంటలు ఎమ్మెల్యేలతోని మాట్లాడిండట. సర్కార్ను ముప్పు తిప్పల పెట్టి 3 షర్ల నీళ్లు దాపిచ్చే ప్లానింగ్లు చెప్పిండట. కేసీఆర్ రంగంలోకి దిగితే ఎట్లుంటదో అసెంబ్లీలో ఎవలెవలు ఏ ముచ్చట మీద మాట్లాడాలి, ఏమని మాట్లాడే అనే తంత్రాలు చెప్పిండట. దాడి చెయ్యండి అని సైన్యాధిపతి ఒక్క పిలిపిస్తే సైన్యం ఎట్లురుకుతారో అంతకంటే ఎక్కువ హుషారుండాలి అన్నట్టు చెప్పిండట. మరి చూడాలి సర్కారు ఎప్పుడు అసెంబ్లీ మొదలు పెడుతుంది, మొదలైనా అసెంబ్లీ ఎట్లుంటది, కేసీఆర్ వస్తే ఎట్లుంటది అనేది ముందు ముందు తెలుస్తుందిగా. జనంలో తిరిగి జనం కోసం పనిచేసిన లీడర్ల జీవిత చరిత్రలు సినిమాలు తీస్తారు. అసొంటి మనుషులని దొరకబట్టి వాళ్ళకి యాక్షన్ నేర్పి డైలాగులు చెప్పి సినిమా షూటింగ్ చేస్తారు. కానీ ఈ లీడర్ సాబ్ చూడుండ్రి, ఎవరో ఏంది యాక్టింగ్ చేసేది, నా గుణం తీరుగుండే క్యారెక్టర్ నేనే యాక్టింగ్ చేస్తా, నేనే డైలాగులు చెప్తా అంటున్నాడు. మరి ఆయన ఎవరు, ఏం చేయబోతున్నాడు అనేది ఒకసారి అరుచుకుందాం పాండ్రి. గుర్తుపట్టినరా కాంగ్రెస్ పార్టీ లీడర్ జగ్గారెడ్డి సారు. కత్తులు గొడ్డల నడుమ కదం దొక్కుతున్నట్టున్న ఫోటోలా నిజంగా హీరో తీరుగానే ఉన్నాడు కదా. బాలకృష్ణ సినిమాల రక్తపాతం ఉన్నట్టే, భారీ భారీ డైలాగులు ఉన్నట్టే జగ్గారెడ్డి సినిమాలో కూడా ఉండేటట్టు కొడుతున్నది. రాజకీయాలలో కడమ పాటోలకు పంచులేసినట్టే సినిమాల పంచులు గుద్దుతాడు కావచ్చు. ఆగో దోతి కట్టుకొని కుర్చీలో కూర్చున్న ఫోజు పెట్టిండు అంటే నీతి ముచ్చట్లు కూడా బాగానే చెప్పేటట్టు కొడుతున్నది. పొద్దున లేస్తే రాజకీయం చేసే జగ్గారెడ్డి ముఖానికి రంగులేసుకొని యాక్టింగ్ చేయబోతున్నాడట. ఏదో లవ్ స్టోరీ సినిమాల ఇంటర్వెల్ కంటే ముందు నుంచి ఆఖరి దాకుంటాడట. బయట ఎట్లా పబ్లిక్ సేవ చేస్తాడో, జనంతోని ఎట్లా మెదులుతాడో అట్లనే ఉంటుందట సినిమాల జగ్గారెడ్డి క్యారెక్టరు. ఈ ఉగాదికి మంచి ముహూర్తం పెట్టుకొని కథ మీద ఫుల్ క్లారిటీ తెచ్చుకొని షూటింగ్ మొదలు పెడతారట. వచ్చే ఉగాది నాటికి సినిమా టాకీస్లల్లా మోత మోగిస్తారట. మొన్నటి ఎన్నికలలో ఓడిపోయి ఖాళీగానే ఉంటుండు కాబట్టి సినిమా తీయాలని నిర్ణయం తీసుకున్నాడట. అందుకే పిసిసి అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డిలు సినిమాలో యాక్టింగ్ చేస్తున్నా అంటే మంచిగా చెయ్యి అని భుజం తట్టిండ్రట. అందుకే లవ్ స్టోరీ సినిమా తీస్తున్నాడట. ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ సినిమా వేరే ఉండేది, ఏకంగా సీఎం పదవికే పోటీ పడేటోడు కావచ్చు, అందరూ ఒకెత్తు నేను ఒకెత్తు అన్నట్టు మాట్లాడేటోడు కావచ్చు. కానీ ఎమ్మెల్యే కాకపాయే, ఎమ్మెల్సీ అయి మంత్రి కూడా కాకపాయే, ఆఖరికి ఆశించిన పిసిసి అధ్యక్ష పదవి కూడా రాకపాయే. అందుకే సినిమా షూటింగ్లకు ఒప్పుకున్నాడట. లోకం మొత్తం మీద సినిమాలలో నటించిన వాళ్ళు రాజకీయాలకు వచ్చి సీఎంలు, మంత్రులు, డిప్యూటీ సీఎంలు అయితే జగ్గారెడ్డి సారు రూట్ సపరేట్ కాబట్టి రాజకీయాల నుంచి సినిమాలకు పోతున్నాడు. ఎట్లయితేంది షూటింగ్ మంచిగా జరగాలనని, విడుదలై మస్తు హిట్ కావాలనని, రాజమౌగిలే నీతోని సినిమా తీస్తా జగ్గారెడ్డి అని జక్కన్న రావాలనని, జగ్గారెడ్డి కోసమే సపరేట్ స్టోరీలు డైరెక్టర్లు రాసుకోవాలని కోరుకుందాం. ఏమంటారు?